రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారీ అయ్యేలా ఉంది పరిస్థితి. చూస్తుంటే ఒకవైపు సినిమాలు డిజాస్టర్ అవుతున్నా కూడా హీరోలు మాత్రం కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణ సంగతి సరే మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టిన దర్శకుడు రెండో సినిమా కడిగిన బడ్జెట్ చూసి నోరు నిలబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికీ ఓకే అని నిర్మాత ముందుకు వచ్చి సినిమా చేశాక చివరికి ఆయన మిగిలేది ఏందయ్యా అంటే అప్పు తెచ్చిన డబ్బులు వడ్డీలు కట్టడానికి మరోసారి అప్పు చేయడమే. ఇటీవల టాలీవుడ్ లో మరో సంస్కృతి మొదలైంది. అదే పోస్టర్ పిచ్చి. సినిమా డిజాస్టర్ అయినా సరే మొదటి రోజు మాత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ పడాలి, లేదంటే ఫ్యాన్స్ నుండి వచ్చే ట్రోలింగ్స్ అంతా ఇంత కాదు. గత ఏడాది రిలీజ్ అయిన ఓ భారీ సినిమా 100 కోట్ల పోస్టర్లు వదిలారు, కానీ ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాని పరిస్థితి. ఇక సంక్రాంతి కానుక వచ్చిన పాన్ ఇండియా సినిమా పరిస్థితి ఘోరం. మొదటి రోజు బెనిఫిట్ షో కూడా ఫుల్ కాని పరిస్థితి. అయినా సరే మొదటి రోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోస్టర్ రిలీజ్ చేసి నవ్వుల పాలు అయ్యారు. ఇక మరొక మిడ్ రేంజ్ హీరో సినిమా పరిస్థితి కూడా అటు ఇటుగా ఇదే. కానీ బయటకు చెప్పుకోలేని సిచ్యువేషన్ నిర్మాతల పరిస్థితి. కానీ హీరోల మెప్పు కోసం 100 కోట్ల రూపాయల పోస్టర్లు రోజుకోటి వస్తాయి. వరుసగా హెట్రిక్ ఫ్లాప్స్ కొట్టిన ఓ హీరో ఇప్పటికే తన రెమ్యునరేషన్ 30 కోట్ల పైగానే తీసుకుంటున్నాడు. ఇక సీనియర్ హీరో సంగతి అయితే చెప్పక్కర్లేదు. 100 కోట్లను కాస్త దగ్గరగా లేనిదే ఆయన సినిమా చేయరు. ఇంత ఇచ్చి సదరు హీరోలు భారీ కలెక్షన్ రాబడతారంటే మొదటి వారం థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి, కానీ పోస్టర్స్ మాత్రం 100 కోట్లు దాటేస్తున్నాయి. దీంతో నిర్మాతలకు వచ్చే దానికంటే పోయే లెక్కలు ఎక్కువగా ఉంది. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.